భూదేవి ఆ అనునయ వాక్యములకు కొద్దిగా ఉపశమనం పొంది ద్వారపాలకుల వైపు సాదరముగా చూసి, నాయనా, మీరు మహర్షుల శాపవశాన దానవులై అవతరించి నన్ను బాధించినా మీ వల్ల నాకు మేలే జరిగింది. మిమ్మల్ని సంహరించే నెపంతో నా నాథుడు శ్రీనాథుడు నా లోకమున అవతరించి నా బిడ్డలైన మానవులకు మోక్షమార్గములను ప్రబోధించారు. మీరు శాపగ్రస్తులవటం బట్టే కృతయుగాన లక్ష్మీ నారసింహుని ప్రక్కన భూలక్ష్మినై నేను స్థానం అలంకరించాను. మహాలక్ష్మి సీతగా రాగా నేను ఆమెను నా నా గర్భాన ధరించి నా మూర్తికే మాతృమూర్తినయ్యాను. ఇక ద్వాపరంలో నేను సత్యభామనై నాదుని చెంత సముచితమైన సమున్నత గౌరవాన్ని పొందాను. మీ వల్లనే కదా నాకు ఈ ఆదర గౌరవాలు లభించాయి. మీ వల్లనే కదా ఆ జగన్నాథుడు నృసింహ రామ కృష్ణుల పేర మానవులకు ఆరాధ్య దైవమైనాడు. మీ వల్ల నాకు జనులకు కొంత బాధ దుఃఖము కలిగిన తత్ఫలితముగా మానవజాతికి మేలే జరిగినది అన్నది. మరి తల్లి, నీ వదనము మిలిన గ్రస్తమై కనిపిస్తున్నది ఏమి? అనంతమైన బాధ తీరలేనంత దుఃఖము నీ కంఠం నందు ధ్వనిస్తున్నదేమి? ఏదో ఉపద్రవము జరగనిదే, నీకెంతో బాధ కలగనిదే నీవు స్వయముగా వైకుంఠమునకు రావు కదా తల్లి. నీ దుఃఖమునకు కారణము తెలుసుకోవచ్చునా అని అడిగాడు విజయుడు. ఆ అనునయ వాక్యములకు భూమాత మరికొంచెము ఊరడిల్లి, నాయనలారా, నా బాధ ఏమని చెప్పమంటారు? కృత ద్వాపర యుగములలో జన్మించిన రాక్షసుల సంఖ్యను, వారు చేసిన దారుణములను వేళ్లతో లెక్క పెట్టవచ్చు. ఆనాడు శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఒక్కొక్క దానవుడిని సంహరించి లోకరక్షణ గావించాడు. ఇప్పుడు కలియుగము జరుగుతుంది. ఈ కలియుగ ప్రభావము అంతా ఇంత కాదు. నేడు ప్రతి మానవుల్లో ఒక దానవుడు ఉన్నాడు. ఈ అంతర్గత దానవులు చేసే పాపములు అన్నీ ఇన్ని కావు. స్వార్థపూరితులైన వీరు చేయని పాపాలంటూ లేవు. ఆ పాప భారములన్నీ నన్ను పట్టుకొని విపరీతంగా బాధిస్తున్నాయి. పగవాడికి కూడా ఈ బాధలు వద్దనిపించేటంత క్షోభను నేను అనుభవిస్తున్నాను. బాధలు పెడుతున్న వారు నా బిడ్డలు. పడుతున్న నేను వారికి తల్లిని. వారిని శపించలేను. ఈ బాధలు భరించలేను. అందుకే తరుణోపాయం చూపించమని జగన్నాథుని మొరపెట్టుకోవడానికి ఇలా వచ్చాను అని పలికింది భార హృదయంతో దీనస్వరంతో. పృథివీదేవి మాటలకు తెల్లబోయి జయవిజయులు మోహాలు చూసుకున్నారు. కలియుగమునందు ఇంతటి కల్మషము గూడు కట్టుకున్నదని వారు ఊహించలేదు. జయుడు తేరుకుని, తల్లి, నీ వేదన మాకర్థమైంది. నీ ప్రార్థన శ్రీహరికి తప్పక ఆలకిస్తాడు. నీకు తరుణోపాయం చూపిస్తాడు. తల్లి, జగన్నాథుడిని మనసా వాచా కర్మణ భక్తి ప్రవర్తులతో ధ్యానిస్తూ సప్తప్రాకారాలు దాటి వెళ్ళి ఆ పరంధాముడిని దర్శించుకో. వెళ్ళు తల్లి, వెళ్ళు అని సవినయంగా ఆమెకు ప్రవేశమును అనుమతించారు. భూమాత శ్రీహరిని అభయప్రదానం. భూమాతకు శ్రీహరి అభయప్రదానం. అంతటా భూదేవి ప్రథమ ప్రవేశ ద్వారము ముందు ఆగి చేతులు జోడించి మనస్సును శ్రీహరి దివ్య సుందర రూపాన్ని ప్రతిష్ఠించుకొని భక్తి ప్రపత్తులతో ఆ పరమాత్ముడిని కీర్తించింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ భూదేవి అలా కీర్తన చేస్తుండగా సప్తద్వారాలు వరుసగా ఒక్కొక్కటి తెరుచుకోసాగాయి. భూదేవి ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ ముందుకు సాగి శ్రీమన్నారాయణుడికి నిలయమైన క్షీరసాగరాన్ని సమీపించింది. ఆ క్షీరసాగరమునందు సహస్ర శీర్షములతో ప్రకాశిస్తూ సప్త వలయాలుగా చుట్టుకొని ఉన్న ఆదిశేషునిపై నీలం మేఘశ్యాముడు, ఆజానుబాహుడు, అరవింద దళాయుతాక్షుడు, శంఖచక్ర గదా పద్మధరుడు, వజ్ర వైడూర్య పుష్య
రాగాది నవరత్న ఖచిత స్వర్ణాభరణ దివ్య భూషణాల అలంకృతుడైన శ్రీమన్నారాయణుడు దరహాస సుధా ముఖారవిందముతో పవళించి ఉన్నాడు. అతడు పవిత్ర పాదద్వయము చెంత అష్టైశ్వర్యప్రదాయిని ఆనందదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి ఆసీనురాలై భక్తిభావ తన్మయత్వముతో జగన్నాథునికి పాదసేవ చేస్తూ ఆనందిస్తున్నది. ఆ ప్రకృతి పురుషులను గాంచి భక్తి తన్మయత్వముతో భూదేవి చేతులు కైమోడ్చి శ్రీనివాస, శ్రీ లక్ష్మీనివాస, జగదోద్ధారక శ్రీమన్నారాయణ పాహిమాం పాహిమాం, భోగభాగ్య ప్రదాయిని సౌభాగ్యదాయిని లోకపావని శ్రీ మహాలక్ష్మి పాహిమాం పాహిమాం అని ప్రార్థించింది. శ్రీ మహాలక్ష్మి ఆ ప్రార్థనలను ఆలకించి వెంటనే భూదేవిని గాంచి తన వరదహస్తంతో అభయమిస్తూ అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించింది. ఆ క్షణమందే శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొంటూ అరమోడ్పు కనురెప్పలు విప్పార్చి భూలక్ష్మిని గమనించాడు. జగన్నాథుడు తనను గమనించినట్లు గ్రహించిన భూలక్ష్మికి దుఃఖమాగలేదు. ఆమె శిరస్సు వంచుకొని దుఃఖోద్వేగంతో బిగ్గరగా రోధించసాగింది. శ్రీహరి ఆమెను ఓదారుస్తూ, దేవి, ఎందుకింత దుఃఖము? ఎవరి వల్ల నీకింత బాధ కలిగినది? దేవతల, దైత్యుల, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదుల, లేక మహర్షుల వల్ల శాపగ్రస్తులై భూలోకమును జన్మించిన రాక్షసాదుల? ఎవరు నిన్నింతగా బాధించిన వారెవరు అని అడిగాడు. జగన్నాథుని ప్రశ్నలకు జవాబుగా భూదేవి తలెత్తి దుఃఖోద్వేగంతో దీనస్వరముతో, ప్రభు, విశ్వవ్యాపితుడైన నీకు తెలియనిదా నా బాధ? సర్వాంతర్యామివైన నీకు తెలియనిదా నా వ్యధ? ఏమని చెప్పమంటావు? నా బాధ కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుందన్నట్లు కన్నబిడ్డల వల్లే నేను ఈనాడు ఈ దుస్థితికి లోనే దిక్కుమొక్కు లేక అల్లాడుతున్నాను. జగన్నాథుడవు, నాదుడవు అయిన నీకు కాక ఎవ్వరికి నా బాధలు మొరపెట్టుకుంటాను. అందుకే నా ఆర్తి నీవు తీరుస్తావని ఆశతో నీ సుముఖానికి వచ్చాను అని చెప్పింది బాధతో. శ్రీహరి ఆమెను అనునయపూర్వకంగా చూస్తూ, దేవి, కలిపురుషుడి వల్ల నీవు చెప్పలేనంత బాధలు అనుభవిస్తున్నావా? నిజమా అని అడిగాడు. పద్మనాభుని ప్రశ్నలకు భూదేవి ఇలా జవాబు చెప్పింది.